నియోజకవర్గం నుంచి లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఈ మొత్తం వ్యవహారం ఏబిఎన్లో లైవ్ టెలికాస్ట్ జరుగుతుండటంతో పెద్ద ఎత్తున ఇది ఇక్కడ గొడవ జరుగుతుంది. అంబటి రాంబాబు ఇలా మాట్లాడాడు అనే విషయం కూడా వైరల్గా సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో ఇదంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున రచ్చగా మారింది. మనం అక్కడికి వెళ్దాం, అక్కడ చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు కూడా మనం చూస్తున్నాం. పోలీసులు కూడా ఇక్కడే ఉంటాం. వాళ్ళు గేటు దగ్గర మనం ఇప్పుడు క్లోజ్లో చూడవచ్చు. పోలీస్ యంత్రాంగం అంతా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా పోలీసులకు కూడా అర్థం కావట్లేదు. లోపల కూడా అంటే అంబటి రాంబాబు నివాసం లోపల కూడా పోలీసులు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా లోపలికి వెళ్తే అక్కడ ఆయన మీద ఏమైనా దాడి జరుగుతుందేమోనన్న ఉద్దేశంతో. బట్ మొత్తానికైతే మాత్రం ఈ వ్యవహారం అంతా కూడా ఇక్కడ ఉండే పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే సానుభూతి పరులు కానీ వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, అతను బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆ తర్వాత అతను అరెస్ట్ చేయాలి. అప్పటిదాకా మాత్రం ఇక్కడి నుంచి ఎవరూ కదిలే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఈ వ్యవహారం ఇక్కడ వీళ్ళు వెళితే అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఎవరు కూడా కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్స్ అయితే కూడా ఎవరు కూడా ఇక్కడ పెద్ద ఆఫీసర్లు కనిపించడం లేదు మాట్లాడేందుకు కూడా. బట్ వీళ్ళంతా కూడా హైరప్స్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయేమోనని ఇదే చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ ఉద్రిక్తత ఇదంతా కూడా ఇంకా మరికొద్దిసేపు కొనసాగే అవకాశం ఉంది. ఇదిగో చూస్తున్నాం, ఇక్కడే వజ్రా వెహికల్ కూడా ఉంది. బట్ ఆయన్ని ఒకవేళ ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినా కూడా బయట ఎక్కడన్నా దాడి చేస్తుంది అనేది పోలీసుల ప్రధానమైన ఆందోళనగా ఉంది. అందువల్లనే పోలీసులు ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా సిద్ధార్థ నగర్. ఇప్పుడు మనం చూసేది కూడా అయింది క్యాంపు కార్యాలయం. క్యాంపు కార్యాలయంతో పాటు ఇటువైపు మనం రెండో వైపు చూస్తున్నాం. ఇది ఆయన ఇప్పుడు మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తుంది ఆయన నివాసం. ఎదురెదురుగానే ఉంటాయి ఈ రెండు కూడా సిద్ధార్థ నగర్లో. అందువల్లనే ఇక్కడికి పోలీసులంతా కూడా వచ్చి ఇప్పటి వరకు కూడా సిద్ధార్థ నగర్లో ఉండే ఆయన నివాసం క్యాంపు కార్యాలయం రెండింటి మీద కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దాడి చేశారు. వీళ్ళంతా కూడా వాళ్ళు ఒక్కసారిగా లోపలికి అదేవిధంగా లోపలికి వెళ్ళటం, అదే వాళ్ళు రాళ్లు వేయటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఇప్పటి వరకు కూడా మొత్తం వ్యవహారంలో ఈ సంఘటన పూర్తిగా కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇవ్వాలి అంటే పోలీస్ ఫోర్స్ని అయితే మాత్రం ఇక్కడే తీసుకొచ్చి పెట్టారు. ఇది మనం చూస్తున్నాం. దగ్గరికి వెళ్దాం. అంబటి రాంబాబు నివాసం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇది అప్పటి వరకు కూడా ఈ ఉద్రిక్తత కూడా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. ఇది మనం చూస్తున్నాం. ఇది ఆయన కరెక్ట్గా ఆయన క్యాంపు కార్యాలయం. ఈ క్యాంపు కార్యాలయం బయటే మనం ఉన్నాము. క్యాంపు కార్యాలయం వద్ద కూడా బయటంతా మనం చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా కుర్చీలు విరగొట్టడం, అదేవిధంగా ప్రాంతం అంతా పూల కుండీల ధ్వంసం, ఈ ఏరియా మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ధ్వంసమై ఉంది. అందుకనే మళ్ళా ఒకవేళ కార్యకర్తలు ఎవరైనా లోపలికి వచ్చి దాడులు చేసే ప్రమాదం ఉందని కూడా ఫోర్స్ పెద్ద ఎత్తున ఇక్కడ ఉంది. బట్ ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఏం చేయాలి అనే అంశంపై కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు కూడా ఉన్నతాధికారుల నుంచి కూడా ఎటువంటి ఆదేశాలు వచ్చినట్టు కనిపించడం లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా బయట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే మాత్రం ఇంకా 2-3 గంటలు కొనసాగే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. పార్టీ కార్యకర్తలు కానీ బయట నుంచి వచ్చిన సానుభూతి పరులు కానీ వీళ్ళంతా కూడా తరలి వస్తూ ఉండటంతో గంటకి కూడా ఇక్కడ జనం సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గటం అనేది లేదు. పోలీసులు కూడా వీళ్ళు ఇక్కడి నుంచి ఎవరైనా కార్యకర్తలు వెళితేనే అప్పుడు మాత్రమే మనం ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఏదైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడే వజ్రా వెహికల్ కానీ లేకపోతే ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమై ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు మాత్రం ఎటువంటి ఇది కనిపించటం లేదు. ఇక్కడ మనం ఆయన నివాసం వైపు కూడా ఒకసారి వెళ్దాం. నివాసం కూడా అదే విధంగా కోడిగుడ్లు వేయటం, అదే దీంతోపాటు నివాసం అంతా కూడా